హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీకోసం ఒక మంచి వాల్ డెకర్ ఐటమ్ తీసుకొచ్చేసానండి, హ్యాండ్మేడ్. ఇది మా అక్కే ఓన్గా తయారు చేస్తుందన్నమాట. డాట్ మండలా ఆర్ట్ అని చెప్పి అంటారు కదా, సో అది తను ఎలా ప్రిపేర్ చేసుకుంది అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ దీనికోసం మనకి కేక్ బేస్ ఉంటుంది కదండి, గట్టిగా ఉండే అట్ట, సో అది అనమాట. దాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఆ అట్ట తీసుకున్నాక ఈ విధంగా బ్లాక్ కలర్ మొత్తాన్ని ఈ విధంగా పెయింట్లా అప్లై చేసేసాము అనమాట. దీనికి మెయిన్గా మనకు కావాల్సింది కేక్ బేస్ ఒక అట్ట అండ్ ఈ విధంగా కలర్స్ చూపిస్తున్నాను కదా, కలర్స్ అండ్ బ్రష్ అండ్ ఒక డివైడర్ అనమాట. తర్వాత ఆ విధంగా బ్లాక్ కలర్ వేసి అది కొంచెం ఆరాక ఈ విధంగా డివైడర్తో మనకు కావాల్సినట్టు సర్కిల్స్ గీసుకోవటమేనండి. నేను ఇక్కడ సర్కిల్స్ గీసేసాను, చూసారా. తర్వాత మనకి ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్పి ఒక థాట్తో ఇక్కడ సెంట్రల్లో ఎల్లో కలర్ అప్లై చేస్తాము ఈ విధంగా. సో ఈ డాట్ మండలా ఆర్ట్ చేస్తుంటే ఎంత బాగుందంటే ఒక మంచి రిలాక్స్ ఫీలింగ్లా వస్తుందండి. మా అక్క చేస్తుంటే నేను చూస్తేనే నాకు అలా అనిపించింది. సో మనం కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే కేక్ బేసే కదా మెయిన్గా కావాల్సింది. ఆ ఆర్ట్ మనకి ఎక్కడన్నా దొరుకుతుంది అనమాట. తర్వాత ఈ విధంగా ఇయర్ బడ్ ఒకటి తీసుకొని ఆ కలర్లో డిప్ చేసి చక్కగా కాన్సన్ట్రేషన్గా దాని మీద ఇలా అప్లై చేస్తుందండి. చక్కగా ఇవి పిల్లలతో చేపించినా మనం చేసినా కానీ మనం దాని మీదే కాన్సన్ట్రేషన్ పెడతాం కాబట్టి సో చాలా మనకి కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. తర్వాత దీని చుట్టూ నేను అలా పింక్ డాట్స్ పెట్టుకున్నాను చిన్నగా. తర్వాత ఇలా గ్రీన్ కలర్ వాటితో స్ట్రోక్స్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చూసారా, సన్నగా స్ట్రోక్ అనమాట. స్టార్టింగ్ కొంచెం లావుగా ఉండేటట్టు, వెళ్ళకొద్దీ సన్నగా ఉండేటట్టు స్ట్రోక్ ఇస్తున్నాను అనమాట. సో ఇదే కాదనమాట, మా అక్క చాలా పెయింటింగ్స్ చేస్తుంటుందండి ఇలా హోమ్ డెకార్స్కి. మీకు కనుక ఇది లాస్ట్లో చూపిస్తాను, నచ్చినట్టయితే నాకు కింద కామెంట్ చేసేయండి. సో తన దగ్గర చేసినవి అన్నీ కూడా నేను ఈ విధంగా వీడియోస్ చేస్తాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి. జనరల్గా ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదండి, ఈ డాట్ మండలా ఆర్ట్ అని చెప్పి. చేస్తుంటే కూడా అసలు ఈ మండలా అంటేనే లైక్ సర్కిల్ అనమాట. సో చేస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఆ పెయింటింగ్ వేయటం కానీ, ఆ కలర్స్ వేయటం కానీ, దీనివల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. లేదంటే ఎప్పుడైనా మనం కొంచెం టెన్షన్గా ఉన్నా కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఫస్ట్ నాకైతే వచ్చేదే కాదనమాట వేయటానికి. సో చేస్తుండగా కూడా మా అక్కని చూసి చేస్తుంటే అలవాటైంది నాకు కూడా చాలా వరకు. ఇట్లా కాన్సన్ట్రేషన్గా మనకి నచ్చినట్టు ముందు మనకి ఒక థాట్ ఇచ్చుకొని ఒక ఇమేజ్ ఈ విధంగా చేసుకుందాము అని చెప్పి అనుకుని ఆ విధంగా ముందు ప్లాన్ చేసుకున్నట్టు ఈ విధంగా కలర్స్ ఏవైతే సెట్ అవుతాయి. ఇప్పుడు ఎల్లో ఇచ్చాను కదండి, దానిపైన లాస్ట్గా కొంచెం పెద్దగా ఉండే డాట్స్ పింక్ కలర్తో పెట్టాను అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. ఈ మధ్యలో గ్రీన్ కలర్తో పెడుతున్నాను అనమాట. ఈ కొంచెం పెద్దగా ఉండే సర్కిల్ కోసం నేను పెన్సిల్ ఉంటాయి కదా, ఇదిగో చూపిస్తున్నాను చూసారా, కలర్ పెన్సిల్, దాన్ని బ్యాక్కి తిప్పేసి ఈ విధంగా డాట్స్ పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ సర్కిల్ కూడా అయిపోయింది. ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్కెచ్ ఉంటుంది కదా, దాంతో చిన్నగా గ్రీన్ ఇస్తున్నాను మధ్యలో దాని దగ్గర. ఈ డాట్ టూలింగ్ కిట్ వచ్చేసి నేను అమెజాన్లో చూసినప్పుడు 350 ప్రైస్ అలా ఉందండి. సో ఆ రేంజ్లో ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను. ఇలా మనం పెయింటింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఎక్కడన్నా కలర్ ఎక్కువ పడటం కానీ మ్యాక్సిమం చాలా స్లోగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పెడితేనే బాగుంటుందండి. ఒకవేళ అన్ఫార్చునేట్గా మనకి ఎక్కడైనా మిస్టేక్ జరిగినా కానీ ఫస్ట్ ఏం చేయాలంటే రిమూవ్ చేయడానికి మన కిందకి ఇయర్ బడ్ చూపించాను కదా, సో ఆ ఇయర్ బడ్ని వాటర్లో తడిపేసి కొంచెం లైట్గా మనం ఎక్స్ట్రా పడిన పెయింట్ని క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఆ విధంగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మనకి కేక్ బేస్ మీకు ఎక్కడైనా దొరకకపోయినా కూడా ఇలా సర్కిల్లో ఉండే కేక్ బేస్ లాంటి కొంచెం గడ్డ అట్ట ఏదైనా దొరికితే ఆ వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. లేదా అది కూడా దొరకలేదు అంటే ఇప్పుడు మనం కప్స్ మీద కానీ లైక్ బ్లాక్ కలర్ కప్స్ అలా ఉంటాయి కదండి, సో దాని మీద కూడా మనం ఈ ఆర్ట్ వేసుకుంటే ఎక్కడైనా సరే ఇట్లా చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట.
ఈ డిజైన్ ఈ బేస్ లేదు ఇలానే చేయాలి అని చెప్పి ఏమి ఉండదండి మనకి ఈ డాట్ మండల ఆర్ట్లో. సో మనకి అనిపించినట్టు మనం ఈ విధంగా ఎక్కువ డాట్స్ పెట్టుకుంటూ ఆ విధంగా మనం ఒక డిజైన్ని ఇమాజిన్ చేసుకొని వెళ్ళిపోవటమే. సో చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను కదా. సో నెక్స్ట్ 5th రౌండ్కి వచ్చేసరికి నేను ఈ విధంగా డాట్స్ని ఒక మధ్యలో వచ్చే డాట్ కొంచెం పెద్దది పెట్టి మిగతా నెక్స్ట్ కిందకి వెళ్ళే కొద్దీ డాట్స్ని చిన్నగా పెట్టుకుంటూ వెళ్తున్నానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ డాట్ పెద్దగా పెట్టాను, నెక్స్ట్ డాట్ అన్ని చిన్నగా పెట్టాను అనమాట. ఇలా చూస్తుంటే చాలా నచ్చుతుందండి ఎవరికైనా. నాకైతే చాలా బాగుంది. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో నెక్స్ట్ టైం నేను ఇంకొకటి వాల్ డెకర్ చేసినప్పుడు మీ సజెషన్స్ని కంపల్సరీ తీసుకొని ఆ విధంగా ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ చూపించినట్టు నెక్స్ట్ సర్కిల్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు కొంచెం హాఫ్ పెట్టేసుకొని మిగతా హాఫ్ అన్నీ కూడా లాస్ట్లో ఫిల్ చేసుకుంటున్నాను. సో అలా అయితే మనకి ఇంకా కన్ఫ్యూషన్ ఉండదు, ఈజీగానే ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే సైజ్ ఆఫ్ కేక్ బేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఇక్కడ. సో ఇది నేను మీడియం తీసుకున్నాను, అందుకని మనకి ఇన్ని సర్కిల్స్ వస్తున్నాయి. సో మనం లేదు ఇంకా చిన్నది చేసుకోవచ్చు అండి, చిన్న కేక్ బేస్లు కూడా దొరుకుతాయి కదా మనకి, 1/2 kg అలా. సో వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఇన్ని సర్కిల్స్ రావు, కొన్ని తక్కువ వస్తాయి అనమాట. ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ టైం అనమాట అండి. సో మనకి ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ఉన్నది చూసుకొని చేసుకోవచ్చు. లేదు ఎప్పుడన్నా చాలా టైం ఉంది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అనుకున్నప్పుడు ఇలా చేసుకొని మొత్తం పెయింట్ అయిపోయాక మనకి ఇట్లా వాల్ హ్యాంగింగ్ ద్వారా పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకొని వాల్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను లాస్ట్లో అంతా అయిపోయాక మా వాల్కి డెకరేట్ చేశాను, ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక లేదంటే మనకి పని అయిపోయాక సో ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటేనే మంచిదండి. సో మనం ఆటోమేటిక్గా చేస్తుంటే స్టార్టింగ్ రాలేదు అని అనిపించినా కానీ చేసే కొద్దీ వస్తుంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో నేను అలానే ట్రై చేస్తాను. స్టార్టింగ్ రాలేదు అని చెప్పి వదిలేకుండా ఆటోమేటిక్గా చేస్తుంటే అదే వస్తుంది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇది లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా మనకి లాస్ట్ 2 సర్కిల్స్ ఉన్నాయి. సో దానికి నేను ఈ విధంగా గోల్డ్ కలర్ ఇచ్చుకున్నాను, దాని చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్తో స్ట్రోక్స్ ఇచ్చేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా లైక్ సైడ్ నుంచి తీసాను, మొత్తం సైడ్ నుంచి కూడా వ్యూ ఎలా కనిపిస్తుంది అని చెప్పి. సో దానికి ఈ విధంగా పింక్ కలర్ పెయింట్ ఉందన్నమాట. సో ఆ పెయింట్తో ఇలా హాఫ్ సర్కిల్ లాగా తీసుకున్నాను. ఇదండి ఫైనల్ లుక్ అనమాట మొత్తం చేసేసాక. సో నాకు బాగానే టైం పట్టింది ఇది చేయడానికి. సో ఇంకా మనకి బాగా ప్రాక్టీస్ ఉంటే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ప్రతి చిన్న డాట్ని ఆ విధంగా మనం ప్లేస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాం కాబట్టి ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా లైక్ పెయింట్ మళ్ళీ రబ్ చేయాల్సి వస్తుంది కదా. సో అదంతా కలర్ పట్టి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తాము. సో ఈ విధంగా మొత్తం చేసేస్తామండి మేము. సో అయిపోయాక కొంచెం సేపు ఆరనిచ్చాను, ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూసారా. మొత్తం మనకి డిఫరెంట్ కలర్స్తో చాలా కళ్ళకి చూడటానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది చేసే కన్నా ముందు కూడా ఇంకొకటి కూడా చేసాము, డాట్ మండల ఆర్ట్ యూస్ చేసి. సో అది లోపల ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేసాము అనేది కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఇదే అండి. సో ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు కనుక మనసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.